వాకింగ్ చేస్తే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అందులోనే ఇలాంటి ప్లేస్ లో చేసామే అనుకోండి, కాస్తో కోస్తో ఉన్న స్ట్రెస్ కి బాయ్ చెప్పేయచ్చు. ఇది రైస్ మిల్ అన్నమాట. అబ్బో పెద్ద గొట్టమే ఉందండో, ఈ పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. ఈ కొబ్బరి తోట ఎవరిది అంటే ఏమో అండి, నాకు దీనికి మాత్రం ఏం మాత్రం సంబంధం లేదు. ఈ అరిటాకులు ఏంట్రా బాబు ఇంత పొడవున్నాయి. ఈ చెట్టుకి కాయలు కూడా ఉన్నాయండోయ్. ఈ కొంగ చాలా ఫీల్ అయిపోతుందండి పాపం, వాళ్ళ గ్రూప్ లో దీన్ని చేర్చుకోవట్లేదని. అందుకే ఈ స్మార్ట్ కొంగలు గెదితో ఫ్రెండ్షిప్ చేశాయి. సూర్యుడు మమ్మల్ని చూసి చాలా సిగ్గుపడిపోతున్నాడు. ఇలాంటి బ్రిడ్జిల మీద నడాలి అంటే ఇప్పటికీ భయమేస్తుంది నాకైతే. ఈ ఫ్లవర్స్ పేరేంటో తెలియదు కానీ నా ఫోన్ లో మాత్రం భలే క్యాప్చర్ అయ్యాయి. ఇక్కడైతే కొబ్బరి మొక్కలు అమ్ముతారంట, చాలా ఉన్నాయి. ఫ్యాన్సీ షాప్ మొత్తం ఆయన బండి మీదే ఉన్నట్టుంది. ఆయన ఫేస్ ఎక్కడుందా అని చాలాసేపు వెతికానండి. ఇలాంటి పొలాల మధ్యలో గెస్ట్ హౌస్ ఉంటే నిజంగా చాలా బాగుంటది కదండి. పీస్ఫుల్ గా ఉండాలి అంటే మీరే